ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాతి దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారా? ఘనమైన దేవదేవుని పాదాల చెంత చేరి ఇలాగున ప్రభువును స్తుతించే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. మనమందరం ప్రభు సన్నిధానాన నిలవలసిన వారం. వినబోచున్న వర్తమానాలు, చదువునైన వాక్య పఠనాలు మనకి గ్రూపులో అందించబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి ప్రభు సన్నిధికి వేగిరపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకిన భాగం నిర్గమాకాండం 5వ అధ్యాయం 11 నుండి 26 వరకు ఉన్న 23 వరకు ఉన్న వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 22వ వాక్యం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. దివ్యమైన కృప, కాపుదల, కనికరమును విస్తరింపచేసి మేలు చేతయు నింపి నడిపించండి. దివ్యమైన సంగతులను మాకు అందించండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే యెహోవా యొద్దకు వెళ్ళి ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసేవని మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, నిజానికి దేవుడు కీడు చేయరు. అయితే మోషే మొరపెట్టడం గల కారణం ఏంటంటే, గడిచిన దినాన మనం విన్నాం కదా, వాళ్ళని ఇశ్రాయేలీయులను ఫరో సోమరులు అంటూ నిందిస్తున్న సమయంలో వాళ్ళు ఎప్పటి వల్లనే ఇటుకలు చేయుటకు పనికి అప్పగించబడ్డారు. వారు పనిని చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫరో గడ్డినియ్యను, కొయ్యకాలు మీరు తెచ్చుకోండి, మట్టి అడుసును మీరే తొక్కుకోండి అంటూ మాట్లాడాడు. కనుక ఆ సమయాన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం చెదిరిపోయి గడ్డికి బదులుగా కొయ్యకాలును అడుసును తొక్కుచు వాళ్ళు ఏ రోజు చేయవలసిన లెక్క తగ్గకుండా వాళ్ళు అప్పగించవలసి వస్తుంది. కనుక ఈ ఇశ్రాయేలీలు ఫరోను చూచి, అయ్యా, మీ దాసుల ఎడల తప్పిదం ఉంది, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారంటే అయినను తను ఒప్పుకోలేదు, మీరు లెక్క చొప్పున చేయవలసిందే అంటూ మాట్లాడారు. ఇక ఇశ్రాయేలీలు నిరుత్సాహపడి వాళ్ళు మోషే అహరోనులను ఎదుర్కొని, అయ్యా, మీరు వెలుపలికి తీసుకువెళ్తామన్నారు, కానీ ఈ విధానం మాకు ఎలా ఉందంటే ఫరో చేతికి మీరు కత్తిచ్చినట్లుంది,
అతడు మీరు వచ్చిన సమయం నుంచి మమ్మల్ని బహుగా ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మాకు మేలేం చేయట్లేదు, ఎందుకు మాకు ఇలాగా అంటూ వాళ్ళు నిరుత్సాహం చెందారు. మీరు రానప్పుడే బాగుంది, మీరు వచ్చిన తర్వాత మరింత కష్టాలు మాకు పెరిగిపోయినట్టు బాధపడుతున్న సమయంలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు, ప్రభువా ఇదిగో మేము వచ్చి చెప్పిన తర్వాత ఇతడు ఇంకా వీరిని ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు వీళ్ళకి ఇలా కీడు జరుగుతుందంటూ మోషే దేవుని దగ్గర మొరపెట్టాడు. ప్రియులారా, అర్థం చేసుకుందాం. మోషే ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడుతున్నాడో దేవుడు వారి పక్షాన గొప్ప సహాయం చేయడానికే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. గొప్ప సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య అంశం ఏంటంటే కీడు వెనుక దాగి ఉన్న మేలు. అందరం చెప్దాం, కీడు వెనక దాగి ఉన్న మేలు. దేవుడు ఎప్పుడు ఏ మనిషినికి కీడును చేయరు. అది కీడు వలె తనకు అనిపించిన ప్రభు మాత్రం కీడు చేయరు. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన మేలును జరిగించే దేవుడు. ఇప్పుడు మోషే దేవుని దగ్గర మొరపెడుతూ అంటున్నాడు, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేతివి అంటున్నాడు. నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, కీడు జరిగించుచున్నాడు, ఈ జనులను నీ విడిపింపను లేదని మోషే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ప్రియులారా, నిజానికి దేవుడు కీడు చేస్తాడా మేలు చేస్తాడా అని మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రతి విషయంలో కూడా ఏ భక్తుని సందర్భాన్ని మనం చూచినప్పటికీ వారి ఎడల దేవుడు మేలు చేసాడే తప్ప కీడును మాత్రం జరిగించలేదు. కీడు వలె అవతలి వారి కన్నులకు అది కనిపించిన దాని వెనుక దేవుడు వారికిచ్చే ధైర్యం, దాని వెనుక దేవుడు చేసే కార్యం చెప్పసఖ్యము కానంత ఉంటుంది. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. ప్రియులారా, వింటున్నారా? అక్కడ జనుల యొక్క ప్రాణం విసిగినందున దావీదును కొట్టి చంపాలనుకుంటున్నారు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? తన దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టడం జరిగింది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ మొరను ఆలకించి దావీదునకు దేవుడు ధైర్యాన్ని కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కష్టకాల సమయం అనేది వ్యాపించినప్పుడు తన స్నేహితులు తన సహకారులే చంపడానికి సిద్ధపడినప్పుడు దేవాది దేవుడు దావీదు ఎడల తన వాత్సల్యతను వెల్లడిపరిచారు. యెహోవాను బట్టి తాను ధైర్యము తెచ్చుకున్నాడని లేఖనంలో స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత ఆ జనాన్ని తరమడానికి నేను వెళ్ళనా అంటే ప్రభు చెప్పారు, నీ వెళ్ళు, నిశ్చయంగా వారిని చేతికి అప్పగిస్తాను, నీకు కలిగిన వారందరినీ రప్పించేసుకుంటావని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే దావీదుకు మిక్కిలి దుఃఖం కలిగింది. రాళ్ళు రువి తగిన ప్రక్కనున్న వాళ్ళు సహకారులంతా చంపాలనుకున్నారు. ఇదంతా ఒక కోణం అయితే దాని వెనుక తాగిన మరో కోణం ఏంటి తెలుసా? దేవుని వైపు దావీదు చూచాడు, చెప్పసఖ్యం కానంత ధైర్యాన్ని తిరిగి పొందుకోగలిగాడు. ఆమేన్. చెప్పసఖ్యము కానంత ధైర్యాన్ని తాను తిరిగి పొందుకున్నాడండి. దావీదును ధైర్యపరిచిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియులారా, నాణెమునకు 2 భాగములు ఉన్నట్లుగా ప్రతి పరిస్థితికి, ప్రతి విషయానికి అనుకూలం ప్రతికూలం అనేది ఉంటుంది. మనం ప్రతికూలాన్ని చూసి ఎందుకు కృంగిపోవాలి?
అనుకూలమైన పరిస్థితులు కూడా మరొకటి నేను ఎందుకు తలంచకూడదు? ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను తన కనుసన్నలలో బెదిరించి హతమార్చాడు దేవుని నామం పేరట. ఆ మరుసటి దినాన పాడుపడ్డ యెజబెలు వారిలో నిన్ను ఒక్కర్లా చేయకపోతే అంటూ ఉత్తరం రాసి పంపించింది. ప్రియులరా, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు అంటూ ప్రాణం తీసుకుంటూ ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏం చేశారు ప్రియరా? దేవుడు ఏం చేశారు? 6వ వచనంలో, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పండుకున్నాడు. ఇంకా తర్వాత అలాగని మనం చదువుకుంటూ వెళితే 8వ వచనంలో, అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చారు అని చూస్తున్నాం. శక్తికి మించిన ప్రయాణం కొరకై తాను సిద్ధపడి మునుపు చేయలేని కార్యాలు మరలా కొనసాగించినట్లుగా చూస్తున్నాం. తాను అనుకున్నాడు ఇక నా వల్ల కాదని, దేవుడు అనుకున్నారు నీ వల్లే జరిగిస్తానని. అద్భుతం దేవుడు తన జీవితంలో జరిగించలేదా? ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇశ్రాయేలుకి కీడు జరగబోతుంది, కీడు జరుగుతుందని మోషే మొరపెడితే ఆ కీడు వెనకాల దాగున్న మేలేందో తెలుసా? కొద్ది రోజుల్లోనే ఐగుప్తును వాళ్ళు విడిచి రాబోతున్నారు. ఇది వారి పక్షాన దేవుడు చేసిన మేలు. ప్రియులారా, మరి ఈ మాటలు వినిచిన నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధన, సమస్య, బలహీనత, ఆటంకాలు, వీటినే చూడకు. దీని వెనుక నిన్ను బలపరిచే దేవుని హస్తం కూడా ఉన్నదని, నీ కొరకు ప్రాణం పెట్టుటకు సిద్ధపడిన యేసు ఉన్నారని నువ్వు మర్చిపోతున్నావేమో. విశ్వాసంతో కనిపెట్టు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. ఆశ్చర్యకరుడైన దేవుడు మానక నీ ఎడల సహాయం చేయటకు సిద్ధపడిన దేవుడు. ఆమేన్. మానక సహాయం చేసే దేవుడు ఆయన. హృదయపూర్వకంగా విశ్వసిద్దాం. దేవుడు తన కార్యములు జరిగించినట్లుగా ఇజ్రాయేలుకి ఫరో కీడు చేసిన దేవుడు ఒక మేలును దాచి ఉన్నాడు. యెజబెలు కలవరపెట్టిన దేవుడు శక్తికి మించిన పని ఇచ్చారు. దావీదు జీవితంలో పరిస్థితులన్నీ ప్రతికూలించిన వాటినన్నిటిని అనుకూలపరిచే దేవుడు ఉన్నాడు. మరి ఈ భక్తుల జీవితాలు అద్భుతం చేసిన దేవుడు నీ ఎడల తన కార్యం చేయక మానునా? విశ్వసించు, ధైర్యాన్ని వహించు. దేవుడు తన కార్యం జరిగించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.